నమస్కారం. ఈరోజు మనం సిస్టమ్ డిజైన్ కాన్సెప్ట్స్ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. అవును, ఇది చాలా ఆసక్తికరమైన టాపిక్. ముఖ్యంగా ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అయ్యే వాళ్లకు, లేదా టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనుకునే వారికి కూడా. సిస్టమ్ డిజైన్ అంటే చాలా మంది ఊరికే కోడింగ్ అనుకుంటారు. కానీ అది కాదు కదా. అస్సలు కాదు. పెద్ద పెద్ద యాప్స్ అంటే లక్షల మంది వాడేవి. అవి ఎలా పనిచేస్తాయి, తెర వెనుక ఏం జరుగుతుంది, అదంతా సిస్టమ్ డిజైన్. ఖచ్చితంగా. ఈరోజు మనం అంటే బేసిక్స్ నుండి మొదలుపెట్టి పెద్ద సిస్టమ్స్ వెనక ఉన్న మెయిన్ ఐడియాల వరకు వెళ్దాం. చాలా బావుంది. అయితే ముందుగా ఒక మామూలు కంప్యూటర్ లోపల ఏముంటుందో కొంచెం క్విక్గా చూసేద్దామా? ఎందుకంటే బేసిక్స్ ముఖ్యం కదా. తప్పకుండా. కంప్యూటర్ అంటే దానికి మెదడు లాంటిది సిపియు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇది మనం చెప్పిన పనులన్నీ చేస్తుంది. కానీ దానికి అర్థమయ్యేది కేవలం బైనరీ మాత్రమే కదా, సున్నాలు ఒకట్లు. అవును. మనం రాసే పైథాన్, జావా లాంటి కోడ్ని కంపైలర్ అనేది దీనికర్థమయ్యే భాషలోకి మారుస్తుంది. మెషీన్ కోడ్ అన్నమాట. మరి డేటా అంతా ఎక్కడుంటుంది? అంటే మనం రాసే ఫైల్స్, ప్రోగ్రామ్సు. దానికి రెండు ముఖ్యమైన మెమరీలున్నాయి. ఒకటి హార్డ్ డిస్క్ లేదా ఎస్ఎస్డి, డిస్క్ స్టోరేజ్. ఇది పర్మనెంట్ స్టోరేజ్, అంటే పవర్ పోయినా డేటా అలాగే ఉంటుంది. నాన్ వాలటైల్ అంటారు. ఆపరేటింగ్ సిస్టమ్ మన ఫైల్స్ అన్నీ అక్కడే ఉంటాయా? అవును. 100 జీబీల నుండి టీబీల వరకు సైజు ఉంటుంది. ఎస్ఎస్డీలు చాలా వేగంగా పనిచేస్తాయి, కానీ కొంచెం కాస్ట్లీ. రెండోది ర్యామ్ అంటారు కదా, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. అవును, ర్యామ్. ఇది టెంపరరీ మెమరీ, అంటే పవర్ ఉన్నంతవరకే డేటా ఉంటుంది. ప్రస్తుతం రన్ అవుతున్న ప్రోగ్రామ్స్ డేటా అంతా ఇక్కడే ఉంటుంది. ఇది డిస్క్ కన్నా చాలా చాలా వేగవంతమైనది. ఆ వేగం కూడా సిపియుకి సరిపోనప్పుడే క్యాష్ వస్తుందా? సరిగ్గా చెప్పారు. క్యాష్ అనేది సిపియుకి అతి దగ్గరగా ఉండే ఇంకా వేగవంతమైన చిన్న మెమరీ, ఎంబిల్లో ఉంటుంది. అంటే సిపియు ముందు క్యాష్లో చూసి, లేకపోతే ర్యామ్కి, అప్పటికి లేకపోతే డిస్క్కి వెళ్తుందన్నమాట. ఖచ్చితంగా. తరచూ వాడే డేటాను క్యాష్లో పెట్టుకోవడం వల్ల పని చాలా స్పీడ్ అవుతుంది. L1, L2, L3 అని రకరకాల క్యాష్లుంటాయి. ఓకే, సో సిపియు, క్యాష్, ర్యామ్, డిస్క్, ఈ కాంబినేషన్ అంతా మదర్బోర్డ్ మీద ఉంటుందా? అదే కదా అన్నిటినీ కలిపేది. అవును, మదర్బోర్డ్ వీటన్నిటి మధ్య కమ్యూనికేషన్ ఛానల్ లాంటిది. సరే, ఈ బేసిక్స్ నుండి ఇప్పుడొక రియల్ వరల్డ్ అప్లికేషన్ అంటే ప్రొడక్షన్లో ఉండే యాప్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. మనం ఒక యాప్ డెవలప్ చేశాక దాన్ని యూజర్స్ వాడేలా ప్రొడక్షన్కి పంపాలి. దీనికి CI/CD పైప్లైన్ అనేది చాలా ముఖ్యం. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటే డెవలపర్ కోడ్ పుష్ చెయ్యగానే ఆటోమేటిక్గా టెస్ట్లో జరిగి అన్నీ ఓకే అయితే సర్వర్కి వెళ్ళిపోవడం, అంతేనా? జెంకిన్స్, గిట్హబ్ యాక్షన్స్ లాంటివి? అవును, సరిగ్గా అదే. దీనివల్ల తప్పులు తగ్గుతాయి, రిలీజ్లు వేగంగా అవుతాయి. తర్వాత యూజర్లు రిక్వెస్ట్ పంపినప్పుడు, అంటే వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు, ఆ రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్తుంది? అది నేరుగా అప్లికేషన్ సర్వర్కి వెళ్లదు. మధ్యలో లోడ్ బ్యాలెన్సర్, రివర్స్ ప్రాక్సీ లాంటివి ఉంటాయి. ఎంజింగ్స్ అనేది ఒక పాపులర్ ఎగ్జాంపుల్. లోడ్ బ్యాలెన్సర్ పేర్లోనే ఉంది. లోడ్ని బ్యాలెన్స్ చేస్తుందా? అంటే ఒకేసారి చాలా రిక్వెస్ట్లు వస్తే అవును, ఒకే సర్వర్పై భారం పడకుండా ఆ రిక్వెస్ట్లను మన దగ్గర ఉన్న వేర్వేరు అప్లికేషన్ సర్వర్లకు పంచుతుంది. ట్రాఫిక్ పోలీస్ లాగా అన్నమాట. బావుంది. మరి అప్లికేషన్ డేటా అంతా ఈ అప్లికేషన్ సర్వర్లలోనే ఉంటుందా? సాధారణంగా ఉండదు. డేటాబేస్ కోసం వేరే సర్వర్లు ఉంటాయి. కొన్నిసార్లు ఎక్స్టర్నల్ స్టోరేజ్ సర్వీసులు కూడా వాడతారు. అంతేకాదు, మన యాప్ వేరే థర్డ్ పార్టీ సర్వీసులతో కూడా మాట్లాడాల్సి రావచ్చు. ఉదాహరణకు పేమెంట్స్ కోసం. అంత సవ్యంగా నడుస్తుందో లేదో మనకెలా తెలుస్తుంది ఏదైనా ప్రాబ్లం వస్తే? దానికి లాగింగ్, మానిటరింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ప్రతి ఈవెంట్, ప్రతి ఎర్రర్ లాగ్ అవుతుంది. PM2 బ్యాకెండ్కి, సెంట్రీ ఫ్రంటెండ్కి వాడొచ్చు. లాగ్స్ చూసి ఏం చేస్తారు? ఏదైనా ఇష్యూ వస్తే, అంటే పేమెంట్ ఫెయిల్డ్ లాంటివి, అలర్టింగ్ సిస్టమ్ వెంటనే డెవలపర్లకు నోటిఫికేషన్ పంపుతుంది. స్లాక్ లాంటి వాటికి ఇంటిగ్రేట్ చేస్తారు దీన్ని. అలర్ట్ రాగానే వెంటనే ప్రొడక్షన్ కోడ్ మార్చేస్తారా? అబ్బే, అలా అస్సలు చేయకూడదు. ముందు లాగ్స్ చూసి అసలు ప్రాబ్లం ఏంటో అర్థం చేసుకుంటారు. ఓకే. తర్వాత దాన్ని సేఫ్ ఎన్వైరన్మెంట్లో, అంటే స్టేజింగ్ లాంటి చోట రీప్రొడ్యూస్ చేసి డీబగ్ చేస్తారు. ఎప్పుడూ ప్రొడక్షన్లో డీబగ్ చేయకూడదు కదా? చేయకూడదు. ఫిక్స్ దొరికాక దాన్ని టెస్ట్ చేసి అప్పుడు CI/CD పైప్లైన్ ద్వారా రిలీజ్ చేస్తారు. అర్జెంట్ అయితే మాత్రం హాట్ ఫిక్స్ అంటారు, దాన్ని పంపొచ్చు. అర్థమైంది. ఇదంతా ప్రొడక్షన్ సిస్టమ్ ఫ్లో.
మరసలు ఒక మంచి సిస్టమ్ డిజైన్ ఎలా ఉండాలి? దాని పిల్లర్స్ ఏంటి? ఆ మంచి సిస్టమ్ డిజైన్కి కొన్ని ముఖ్య లక్షణాలు ఉండాలి. ఒకటి స్కేలబిలిటీ, అంటే ఎంతమంది యూజర్లు పెరిగినా సిస్టమ్ తట్టుకోవాలి. ఓకే. రెండోది మెయింటెనబిలిటీ, అంటే తర్వాతెవరైనా వచ్చి కోడ్ చూసినా ఈజీగా అర్థం చేసుకుని మార్పులు చేయగలగాలి. మూడోది ఎఫిషియన్సీ, అంటే రిసోర్సులను సిపియు, ర్యామ్ వృధా చేయకుండా వాడుకోవడం. ఇంకా ముఖ్యంగా ఫాల్ట్ టాలరెన్స్, అంటే ఏదైనా ఫెయిల్ అయినా సిస్టమ్ మొత్తం ఆగిపోకుండా చూసుకోవడం. వైఫల్యాన్ని ఊహించి ప్లాన్ చేయాలన్నమాట. అవును, సిస్టమ్ డిజైన్లో మనం చేసే పనులు ముఖ్యంగా 3 రకాలు. డేటాను మూవ్ చేయడం, అంటే ఒక చోట నుండి ఇంకొక చోటికి పంపడం, వేగంగా, సెక్యూర్గా. అవును. రెండోది డేటాను స్టోర్ చేయడం, అంటే సరైన డేటాబేస్ ఎంచుకోవడం, బ్యాకప్స్ ప్లాన్ చేయడం. మూడోది డేటాను ట్రాన్స్ఫార్మ్ చేయడం, అంటే రా డేటాను ఉపయోగపడే ఇన్ఫర్మేషన్గా మార్చడం. ఈ మూడిటిని బ్యాలెన్స్ చేయడమే సిస్టమ్ డిజైన్ అంటే. ఇక్కడే సిఏపి థీరం వస్తుంది కదా, ఇది చాలా మందికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. నోడ్స్లో ఒకే సమయంలో ఒకే డేటా ఉండటం, అందరూ ఒకే వ్యూ చూడటం అన్నమాట. ఓకే. అవైలబిలిటీ అవైలబిలిటీ అంటే సిస్టమ్ ఎప్పుడు పనిచేస్తూ యూజర్ రిక్వెస్ట్లకు రెస్పాండ్ అవ్వడం, డౌన్ అవ్వకుండా ఉండటం. పార్టిషన్ టాలరెన్స్ అంటే నెట్వర్క్లో కొన్ని నోడ్స్ మధ్య కమ్యూనికేషన్ తెగిపోయినా, పార్టిషన్ ఏర్పడినా సిస్టమ్ మొత్తం ఆగిపోకుండా పనిచేస్తూనే ఉండటం. ఈ మూడింటిని ఒకేసారి సాధించడం కుదరదా? డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో, అంటే మల్టిపుల్ సర్వర్స్ ఉన్న సిస్టమ్స్లో అది కుదరదు. ఏదైనా రెండింటినే గట్టిగా సాధించగలం, మూడో దాంట్లో కొంచెం రాజీ పడాల్సొస్తుంది. ఇదే క్యాప్ థియరం చెప్పే ట్రేడ్ ఆఫ్. ఉదాహరణకి బ్యాంకింగ్ సిస్టమ్స్ తీసుకోండి. అక్కడ డబ్బుల విషయం కదా, కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం. మీ బ్యాలెన్స్ అన్ని చోట్ల ఒకేలా ఉండాలి. అలాగే నెట్వర్క్ ఇష్యూస్ వచ్చినా పార్టిషన్ టాలరెన్స్ పనిచేయాలి. కాబట్టి వాళ్ళు సిపికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా? అవును, దీనివల్ల అప్పుడప్పుడు కొన్ని సెకండ్ల పాటు సిస్టమ్ అందుబాటులో లేకపోవచ్చు, అవైలబిలిటీ కొంచెం తగ్గొచ్చు, కానీ డేటా కరెక్ట్గా ఉండటం ముఖ్యం. మరి సోషల్ మీడియా ఫీడ్ లాంటివి? అక్కడ మీకు లేటెస్ట్ పోస్ట్ ఒక 2 సెకండ్లు ఆలస్యంగా కనిపించినా పెద్ద నష్టం లేదు. అంటే కన్సిస్టెన్సీ కొంచెం తగ్గినా పర్వాలేదు, ఈవెన్చువల్ కన్సిస్టెన్సీ. కానీ సైట్ అస్సలు లోడ్ అవ్వకపోతే బాగోదు. అంటే అవైలబిలిటీ, పార్టిషన్ టాలరెన్స్ ముఖ్యం అన్నమాట. ఏపీ అవును. సో మన అప్లికేషన్ ఏంటి, దాని అవసరాలేంటి అనే దాన్ని బట్టి ఈ సిఏపీలలో వేటికి ప్రాధాన్యత ఇవ్వాలో నిర్ణయించుకోవాలి. చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు సిస్టమ్ క్వాలిటీని ఎలా కొలుస్తాం? అవైలబిలిటీని 9తో కొలుస్తారని విన్నాను. 3 9s అంటే 99.9% అప్ టైం. అంటే సంవత్సరానికి 8.76 గంటల కన్నా ఎక్కువ డౌన్ టైం ఉండకూడదు. ఓహో. 5 9s అంటే 99.999% అంటే సంవత్సరానికి కేవలం 5 నిమిషాల డౌన్ టైం మాత్రమే. ఇది చాలా ఎక్కువ అవైలబిలిటీ. ఎస్ఎల్ఓ, ఎస్ఎల్ఏ అని కూడా అంటారు కదా? అవును, ఎస్ఎల్ఓ అంటే సర్వీస్ లెవెల్ ఆబ్జెక్టివ్. ఇది కంపెనీ వాళ్ళు ఇంటర్నల్గా పెట్టుకునే టార్గెట్. ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ఇది కస్టమర్కిచ్చే గ్యారంటీ. ఆ గ్యారంటీ మీట్ అవ్వకపోతే రీఫండ్స్ లాంటివి ఇవ్వాల్సి రావచ్చు. స్పీడ్ విషయంలో థ్రూపుట్, లేటెన్సీ మధ్య తేడా ఏంటి? త్రూపుట్ అంటే ఒక సెకనుకు ఎన్ని రిక్వెస్ట్లు ప్రాసెస్ చెయ్యగలం, ఆర్పిఎస్, రిక్వెస్ట్ పర్ సెకండ్. లేదా ఎంత డేటా పంపగలం, బీపీఎస్, బిట్స్ పర్ సెకండ్ లాంటిది. అంటే ఎంత పని జరుగుతుంది అనేది. లేటెన్సీ అంటే ఒక రిక్వెస్ట్ పంపినప్పటి నుండి రెస్పాన్స్ రావడానికి పట్టే సమయం. ఇది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఈ రెండింటి మధ్య కూడా ట్రేడ్ ఆఫ్ ఉంటుందా? మొదటి రిక్వెస్ట్కి రెస్పాన్స్ రావడానికి లేటెన్సీ పెరగొచ్చు. డిజైన్ ముందే ఎందుకు అంత ముఖ్యం అని మళ్ళీ అడుగుతున్నాను. ఎందుకంటే ఒకసారి సిస్టమ్ కట్టేశాక దాని ఆర్కిటెక్చర్ని మార్చడం చాలా పెద్ద పని. కోడ్ని రీఫ్యాక్టర్ చేయడం వేరు, మొత్తం సిస్టమ్ని రీడిజైన్ చేయడం వేరు. పునాది స్ట్రాంగ్గా లేకపోతే బిల్డింగ్ కూలిపోతుంది కదా. నిజమే. సరే, ఇప్పుడు కొంచెం నెట్వర్కింగ్ బేసిక్స్కి వెళ్దాం. కంప్యూటర్లో ఒకదానితో ఒకటి ఐపీ అడ్రస్ ద్వారా మాట్లాడుకుంటాయని తెలుసు. IPv4, IPv6 అని 2 రకాలున్నాయి కదా? అవును, IPv4 అడ్రస్లు అయిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు IPv6 వాడుతున్నారు. డేటా అనేది చిన్న చిన్న ప్యాకెట్టులుగా విడిపోయి వెళ్తుంది. ప్రతి ప్యాకెట్కి పంపేవారి, తీసుకునేవారి IP అడ్రస్లు ఉంటాయి. మరి మనం google.com అని టైప్ చేస్తే ఐపీ అడ్రస్ ఎలా తెలుస్తుంది?
ఐపీ అడ్రస్ని ఇస్తుంది. ICANN అనేది దీన్నంతా చూసుకుంటుంది. గోడాడీ, నేమ్ చీప్ లాంటివి రిజిస్ట్రార్లు. TCP, UDP గురించి కొంచెం చెప్పండి. డేటా పంపడానికి ఈ రెండు వాడతారని విన్నాను. TCP అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. ఇది నమ్మకమైనది, రిలయబుల్. మీరు డేటా పంపితే అది అవతలి వాళ్లకు చేరిందో లేదో కన్ఫర్మేషన్ వస్తుంది. డేటా ప్యాకెట్లు కరెక్ట్ ఆర్డర్లో వెళ్లాయో లేదో కూడా చూస్తుంది. అంటే వెబ్ బ్రౌజింగ్, ఈమెయిల్ లాంటి వాటికి ఇది అవసరం. అవును. దీనికి ముందు ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, 3-వే హ్యాండ్షేక్. UDP యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్ అలా కాదు. ఇది కనెక్షన్లెస్, జస్ట్ డేటా పంపేస్తుందంతే. చేరిందో లేదో గ్యారంటీ లేదు. కానీ వేగంగా ఉంటుందా? అవును, TCP కన్నా వేగంగా ఉంటుంది. ఓవర్హెడ్ తక్కువ. అందుకే వీడియో స్ట్రీమింగ్, ఆన్లైన్ గేమ్స్, వీడియో కాల్స్ లాంటి వాటికి దీన్ని వాడతారు. అక్కడ వేగం ముఖ్యం. మధ్యలో 1-2 ప్యాకెట్లు పోయినా పెద్దగా తెలీదు. పోర్ట్స్ అంటే ఏంటి? HTTPకి 80, SSHకి 22 అని ఉంటాయి కదా? ఒకే IP అడ్రస్లో వేర్వేరు సర్వీసులు రన్ అవుతూ ఉండొచ్చు. వెబ్ సర్వర్, మెయిల్ సర్వర్. ఏ సర్వీస్తో మాట్లాడాలో చెప్పడానికి పోర్ట్ నంబర్ వాడతాం. ఇదొక అపార్ట్మెంట్లోని ఫ్లాట్ నంబర్ లాంటిది. ఫైర్ వాల్స్ అనేవి ఏ పోర్ట్లోకి ట్రాఫిక్ రావాలి, రాకూడదు అని కంట్రోల్ చేస్తాయి. ఇప్పుడు అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్స్. HTTP గురించి అందరికీ తెలిసిందే, రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్. అవును. క్లయింట్, బ్రౌజర్ ఒక రిక్వెస్ట్ పంపుతుంది. అందులో URL, మెథడ్, గెట్, పోస్ట్, పుట్, డిలీట్ లాంటివి కొన్ని హెడర్స్ ఉంటాయి. సర్వర్ ఒక రెస్పాన్స్ పంపుతుంది. అందులో స్టేటస్ కోడ్ 200, 404, 500, హెడర్స్, రెస్పాన్స్ బాడీ, HTML, JSON ఉంటాయి. ఇది స్టేట్లెస్, అంటే ప్రతి రిక్వెస్ట్ స్వతంత్రంగా ఉంటుంది. మరి లైవ్ చాట్, లైవ్ స్కోర్ అప్డేట్స్ లాంటి వాటికి HTTP సరిపోదు కదా? సరిపోదు. దానికి వెబ్ సాకెట్స్ వాడతారు. ఇది క్లయింట్ సర్వర్ మధ్య ఒకే కనెక్షన్ని తెరిచి ఉంచుతుంది. ఇద్దరు ఎప్పుడైనా డేటా పంపుకోవచ్చు. 2-వే కమ్యూనికేషన్. ఈమెయిల్ పంపడానికి, రిసీవ్ చేసుకోవడానికి ఏ ప్రోటోకాల్స్ వాడతారు? పంపడానికి SMTP, సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. రిసీవ్ చేసుకోవడానికి IMAP లేదా POP3. ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రెడిషనల్గా FTP ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ వాడేవాళ్లు. కానీ ఇప్పుడు సెక్యూరిటీ కోసం SSH, సెక్యూర్ షెల్ ద్వారా ఫైల్స్ పంపడం. SFTP లేదా SCP ఎక్కువ. SSHతో రిమోట్ సర్వర్లో లాగిన్ అయి కమాండ్స్ కూడా రన్ చేయొచ్చు. IoT డివైస్ల కోసం MQTT అని చెప్పారు కదా, AMQP అని కూడా ఉంది. అవును. MQTT చాలా లైట్ వెయిట్, తక్కువ బ్యాండ్విడ్త్ వాడుతుంది. అందుకే IoTకి బాగుంటుంది. AMQP అనేది కొంచెం పెద్దది, ఎంటర్ప్రైజ్ లెవెల్ మెసేజింగ్కు RabbitMQ లాంటివి వాడతారు. RPC అంటే ఏంటి? రిమోట్ ప్రొసీజర్ కాల్. అంటే మీ కంప్యూటర్లో రన్ అవుతున్న ప్రోగ్రామ్ వేరే కంప్యూటర్లో ఉన్న ఒక ఫంక్షన్ని అది మీ లోకల్ మెషీన్లోనే ఉన్నట్టుగా కాల్ చేయడం. మైక్రో సర్వీసుల మధ్య కమ్యూనికేషన్కి ఇది చాలా కామన్. gRPC అనేది ఒక పాపులర్ RPC ఫ్రేమ్వర్క్. ఓకే. ఇప్పుడు API డిజైన్. API అంటే సింపుల్గా 2 సాఫ్ట్వేర్లు మాట్లాడుకునే పద్ధతి అని చెప్పుకున్నాం. దీన్ని డిజైన్ చేసేటప్పుడు ఏం చూడాలి? ముఖ్యంగా ఇన్పుట్స్ ఏంటి, అవుట్పుట్స్ ఏంటి అనే దానిపై క్లారిటీ ఉండాలి. షాపిఫై లాంటి కామర్స్ ప్లాట్ఫామ్ ఉందనుకోండి. ప్రోడక్ట్స్ క్రియేట్ చేయడానికి, చూడ్డానికి, అప్డేట్ చేయడానికి, డిలీట్ చేయడానికి APIలుంటాయి. CRUD ఆపరేషన్స్ అంటారు కదా, క్రియేట్, పోస్ట్, రీడ్, గెట్, అప్డేట్, పుట్ ప్యాచ్, డిలీట్. అవును. వీటికి ఎండ్ పాయింట్స్ డిఫైన్ చేయాలి. ఉదాహరణకు API ప్రాడక్ట్స్, అన్ని ప్రాడక్ట్స్. API ప్రాడక్ట్స్ ID ఒక నిర్దిష్ట ప్రాడక్ట్. ఏ కమ్యూనికేషన్ ప్రోటోకాల్, HTTP, ఏ డేటా ఫార్మాట్, JSON వాడాలో కూడా ముందే డిసైడ్ అవ్వాలి కదా? అవును. ప్రోటోకాల్ HTTP కావచ్చు, లేదా రియల్ టైం కోసం వెబ్ సాకెట్స్ కావచ్చు. డేటా ఫార్మాట్ సాధారణంగా JSON వాడుతున్నారు. కానీ XML లేదా బైనరీ ఫార్మాట్స్, ప్రోటోకాల్ బఫర్స్ లాంటివి కూడా వాడతారు. API డిజైన్ పారాడిమ్స్, REST, GraphQL, gRPC వీటి మధ్య తేడాలేంటి? రెస్ట్ చాలా సింపుల్. HTTP స్టాండర్డ్స్ వాడుతుంది. JSONతో బాగా పనిచేస్తుంది. కానీ ఒక్కోసారి ఎక్కువ డేటా ఓవర్ ఫెచ్చింగ్ లేదా తక్కువ డేటా అండర్ ఫెచ్చింగ్ వస్తుంది. GraphQL ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తుందా? అవును. GraphQLలో క్లయింట్ తనకు ఏ ఫీల్డ్స్ కావాలో ఖచ్చితంగా అడగవచ్చు. దీనివల్ల ఓవర్ అండర్ ఫెచ్చింగ్ ఉండదు. ఇది స్ట్రాంగ్లీ టైప్డ్. కానీ క్వెరీలు కాంప్లెక్స్ అయితే సర్వర్పై లోడ్ పెరగచ్చు. ఇది సాధారణంగా పోస్ట్ రిక్వెస్టుల్నే వాడుతుంది. gRPC ఇది గూగుల్ డెవలప్ చేసింది.
HTTP 2పై పనిచేస్తుంది, కాబట్టి వేగంగా ఉంటుంది. మల్టీప్లెక్సింగ్, సర్వర్ పుష్ లాంటి ఫీచర్స్. ఇది ప్రోటోకాల్ బఫర్స్ వాడుతుంది. ఇది బైనరీ, చాలా ఎఫిషియెంట్. కానీ మనుషులు చదవడానికి కష్టం. మైక్రోసర్వీసుల మధ్య ఇంటర్నల్ కమ్యూనికేషన్కి బాగా సూట్ అవుతుంది. ఏపీఐ డిజైన్లో రిలేషన్షిప్స్ ఎలా హ్యాండిల్ చేస్తారు? ఒక యూజర్ ఆర్డర్స్ చూడాలంటే గెట్ యూజర్స్, యూజర్ ఐడి, ఆర్డర్స్ లాంటి ఎండ్ పాయింట్ ఉండొచ్చు. అలాగే పాజినేషన్, లిమిట్, ఆఫ్సెట్ వాడి కొన్ని రిజల్ట్స్ మాత్రమే చూపడం. ఫిల్టరింగ్, తేదీల వారీగా ఫిల్టర్ చేయడం లాంటివి కామన్ ప్యాటర్న్స్. బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి? ఐడెంపొటెన్సీ అంటే ఒకే రిక్వెస్ట్ని ఎన్నిసార్లు పంపినా ఫలితం మారకూడదు. గెట్, పుట్, డిలీట్ రిక్వెస్ట్లు ఐడెంపొటెంట్గా ఉండాలి. పోస్ట్ సాధారణంగా ఉండదు. ప్రతిసారి కొత్త రీసోర్స్ క్రియేట్ అవ్వచ్చు. వర్షనింగ్ కూడా ముఖ్యం కదా? చాలా ముఖ్యం. ఏపీఐ మార్చినప్పుడు పాత క్లయింట్స్ బ్రేక్ అవ్వకూడదు. V2 ప్రాడక్ట్స్ లాగా URLలో వర్జన్ పెట్టటం ఒక పద్ధతి, లేదా హెడర్స్లో పెట్టటం ఇంకో పద్ధతి. GraphQLలో అయితే కొత్త ఫీల్డ్స్ యాడ్ చేయటం సులభం, పాతవి తీసేయకుండా. రేట్ లిమిటింగ్ ఎందుకు? ఎవరైనా కావాలని లేదా పొరపాటున క్వాన్ని రిక్వెస్టులు పంపి సర్వర్ని డౌన్ చేయకుండా DOS అటాక్స్, అలాగే ఫెయిర్ యూసేజ్ కోసం రేట్ లిమిటింగ్ పెడతారు. అంటే ఒక్క నిమిషానికి ఇన్ని రిక్వెస్టులు మాత్రమే అని లిమిట్ చేయడం. CORS, క్రాస్ ఆరిజిన్ రీసోర్స్ షేరింగ్ అంటే బ్రౌజర్ సెక్యూరిటీ కోసం ఒక డొమైన్ నుండి వచ్చిన వెబ్ పేజీ వేరే డొమైన్లోని ఏపీఐని నేరుగా కాల్ చేయలేదు. అలా చెయ్యాలంటే ఆ ఏపీఐ సర్వర్ CORS హెడర్స్ ద్వారా పర్మిషన్ ఇవ్వాలి. ఏ డొమైన్లు తన ఏపీఐని వాడచ్చో సర్వర్ కంట్రోల్ చేయగలదు. ఓకే, ఇప్పుడు క్యాషింగ్, CDNల గురించి మళ్ళీ కొంచెం వివరంగా. లేటెన్సీ ప్రాబ్లంకి ఇవి సొల్యూషన్స్ అన్నారు కదా? అవును. క్యాషింగ్ అంటే డేటాను తాత్కాలికంగా ఎక్కడో స్టోర్ చేసి మళ్ళీ అడిగినప్పుడు అక్కడ్నుండే వేగంగా ఇవ్వడం, ఒరిజినల్ సోర్స్కి వెళ్లకుండా. ఎక్కడెక్కడ క్యాష్ చేయొచ్చు? 1. యూజర్ బ్రౌజర్లోనే. వెబ్సైట్ లోడ్ అయినప్పుడు HTML, CSS, JS, ఇమేజెస్ లాంటివి బ్రౌజర్ క్యాష్లో స్టోర్ అవుతాయి. మళ్ళీ అదే సైట్ ఓపెన్ చేస్తే కొన్ని ఫైల్స్ క్యాష్ నుండే లోడ్ అవుతాయి. దీన్ని క్యాష్ కంట్రోల్ హెడర్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. డెవ్ టూల్స్లో డిజేబుల్ చేస్తాం కదా దీన్ని డెవలప్మెంట్ అప్పుడు? అవును. రెండోది సర్వర్ సైడ్ క్యాష్. అప్లికేషన్ సర్వర్లో లేదా సపరేట్ క్యాషింగ్ సర్వర్లో రెడిస్, మెమ్కాస్ట్ లాంటివి డేటాను క్యాష్ చేయొచ్చు. ఉదాహరణకు డేటాబేస్ నుండి తెచ్చిన రిజల్ట్స్ని క్యాష్ చేస్తే ప్రతిసారి DBకి వెళ్ళక్కర్లేదు. క్యాష్ నుండి డేటా ఎప్పుడు తీసేయాలి? అంటే క్యాష్ ఎవిక్షన్ పాలసీలు. అవును. క్యాష్ మెమరీ లిమిటెడ్గా ఉంటుంది కదా, కొత్త డేటా వచ్చినప్పుడు పాతది తీసేయాలి. దానికి LRU, లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్, ఈ మధ్య వాడనిది, FIFO, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, LFU, లీస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ లాంటి పాలసీలు వాడతారు. డేటాబేస్ కూడా తనంతట తాను కొంత క్యాషింగ్ చేస్తుందా? అవును. చాలా డేటాబేస్లు ఇంటర్నల్గా క్వెరీ రిజల్ట్స్ను క్యాష్ చేస్తాయి. రీడ్ హెవీ అప్లికేషన్స్కి ఇది బాగా ఉపయోగపడుతుంది. మరి CDN అంటే కంటెంట్ డెలివరీ నెట్వర్క్? ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తరించియున్న సర్వర్ల నెట్వర్క్. మన వెబ్సైట్లోని స్టాటిక్ కంటెంట్ని, JS, CSS, ఇమేజెస్, వీడియోలు ఈ CDN సర్వర్లలో కాపీ చేసి ఉంచుతారు. యూజర్ రిక్వెస్ట్ వాళ్ళకి దగ్గరలో ఉన్న CDN సర్వర్కి వెళ్తుందా? అవును. యూజర్ అమెరికాలో ఉంటే అమెరికాలోని CDN సర్వర్ నుండి ఫైల్స్ వస్తాయి. ఇండియాలో ఉంటే ఇండియాలోని సర్వర్ నుండి. దీనివల్ల లోడింగ్ చాలా ఫాస్ట్ అవుతుంది. CDNలో పుల్, పుష్ అనే 2 రకాలుంటాయా? అవును. పుల్ జోన్ అంటే యూజర్ ఒక ఫైల్ రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ ఫైల్ CDNలో లేకపోతే CDN మన ఒరిజినల్ సర్వర్ నుండి దాన్ని పుల్ చేసుకుని క్యాష్ చేసి యూజర్కిస్తుంది. ఇది తరచుగా అప్డేట్ అయ్యే స్టాటిక్ ఫైల్స్కి బాగుంటుంది. పుష్ జోన్. పుష్ జోన్ అంటే మనమే మన ఫైల్స్ని ముందుగా CDNకి పుష్ చేస్తాం. పెద్ద ఫైల్స్, వీడియోలు, సాఫ్ట్వేర్ డౌన్లోడ్స్ లాంటి వాటికి ఇది బాగుంటుంది. ఇక్కడ కూడా క్యాష్ కంట్రోల్ హెడర్స్ ముఖ్యమే. అంటే స్టాటిక్ కంటెంట్ అంతా CDN నుండి వస్తుంది, మరి డైనమిక్ కంటెంట్ కోసం ఒరిజినల్ సర్వర్కే వెళ్లాలా? అవును. యూజర్ స్పెసిఫిక్ డేటా, రియల్ టైమ్ ప్రాసెసింగ్, కాంప్లెక్స్ లాజిక్ వీటన్నిటికీ ఒరిజిన్ సర్వర్కే వెళ్ళాలి. CDN ప్రధానంగా స్టాటిక్ అసెట్స్ కోసమే. సో CDN వల్ల లేటెన్సీ తగ్గుతుంది, అవైలబిలిటీ పెరుగుతుంది, ఒరిజిన్ సర్వర్పై లోడ్ తగ్గుతుంది, సెక్యూరిటీ కూడా పెరుగుతుంది, DDoS ప్రొటెక్షన్. ఖచ్చితంగా. యూజర్ ఎక్స్పీరియన్స్ చాలా మెరుగుపడుతుంది. ఇప్పుడు ప్రాక్సీ సర్వర్లు. ఇవి క్లయింట్కి సర్వర్కి మధ్యలో ఉంటాయన్నారు కదా. ఫార్వర్డ్ ప్రాక్సీ అంటే ఏంటి?
ఫార్వర్డ్ ప్రాక్సీ క్లయింట్స్ ముందుంటుంది. ఇది క్లయింట్స్ గ్రూప్ ఉదాహరణ ఒక ఆఫీస్ నెట్వర్క్ తరపున ఇంటర్నెట్తో మాట్లాడుతుంది. క్లయింట్ల ఐపీ అడ్రస్ని దాస్తుంది. ఆఫీసుల్లో ఇంటర్నెట్ వాడకాన్ని కంట్రోల్ చేయడానికి, ఫిల్టర్ చేయడానికి వాడతారు. ఇన్‌స్టాగ్రామ్ ప్రాక్సీల్లాంటివి కూడా ఇదేనా? అవును. బహుళ అకౌంట్స్ మేనేజ్ చేయటానికి, వాళ్ల రిక్వెస్ట్లు వేర్వేరు ఐపీల నుండి వెళ్తున్నట్టు చూపించడానికి. మరి రివర్స్ ప్రాక్సీ? ఇది సర్వర్ల ముందుంటుందా? అవును. ఇంటర్నెట్ నుండి వచ్చే రిక్వెస్ట్లు ముందు రివర్స్ ప్రాక్సీకి వస్తాయి. అది లోపలున్న అసలు సర్వర్లకు పంపుతుంది. ఇది సర్వర్ల ఐడెంటిటీని, అవి ఎన్ని ఉన్నాయో దాచిపడుతుంది. దీని ఉపయోగాలు లోడ్ బ్యాలెన్సింగ్ అని ముందే అనుకున్నాం. ఇంకా వెబ్ యాక్సెలరేషన్, క్యాషింగ్, ఎస్ఎస్ఎల్ ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ చేయడం, దీన్నే ఎస్ఎస్ఎల్ ఆఫ్లోడింగ్ అంటారు. సెక్యూరిటీ, డబ్ల్యూఏఎఫ్ లాగా పనిచేయడం. సిడిఎన్లు కూడా ఒక రకమైన రివర్స్ ప్రాక్సీలే. లోడ్ బ్యాలెన్సింగ్ చేసేటప్పుడు ఏ సర్వర్కి పంపాలో ఎలా డిసైడ్ చేస్తుంది? రౌండ్ రాబిన్ వరుసగా కాకుండా వేరే పద్ధతులు? చాలా ఉన్నాయి. లీస్ట్ కనెక్షన్స్, అతి తక్కువ యాక్టివ్ కనెక్షన్స్ ఉన్న సర్వర్కి. లీస్ట్ రెస్పాన్స్ టైం, అతి వేగంగా రెస్పాండ్ అయ్యే సర్వర్కి. ఐపీ హ్యాషింగ్, ఒకే క్లయింట్ని ఎప్పుడూ అదే సర్వర్కి పంపడం, సెషన్ పర్సిస్టెన్స్ కోసం. ఇంకా సర్వర్ కెపాసిటీని బట్టి వెయిటెడ్ పద్ధతులు, యూజర్ లొకేషన్ని బట్టి జియోగ్రాఫికల్ పద్ధతులు కూడా ఉన్నాయి. హెల్త్ చెక్స్ చాలా ముఖ్యం కదా ఇక్కడ. అవును. లోడ్ బ్యాలెన్సర్ వెనుక ఉన్న సర్వర్లు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో కంటిన్యూస్గా చెక్ చేస్తూ ఉంటుంది. ఏదైనా సర్వర్ డౌన్ అయితే దానికి ట్రాఫిక్ పంపడం ఆపేస్తుంది. మరి లోడ్ బ్యాలెన్సరే ఫెయిల్ అయితే అది సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ కదా? మంచి ప్రశ్న. అందుకే లోడ్ బ్యాలెన్సర్లను కూడా రిడండెంట్గా అంటే 2 లోడ్ బ్యాలెన్సర్లను సెటప్ చేస్తారు. యాక్టివ్, ప్యాసివ్ లేదా యాక్టివ్ యాక్టివ్. ఒకటి ఫెయిల్ అయినా రెండోది వెంటనే టేకోవర్ చేస్తుంది. ఫెయిల్ ఓవర్. ఓకే. ఫైనల్గా డేటాబేస్ల గురించి ఇంటర్వ్యూలలో దీనిపై చాలా ఫోకస్ ఉంటుందంటారు. అవును. ప్రధానంగా ఎస్క్యూఎల్, రిలేషనల్, నో ఎస్క్యూఎల్ అని 2 పెద్ద కేటగిరీలున్నాయి. ఎస్క్యూఎల్ అంటే పోస్ట్గ్రే, మైఎస్క్యూఎల్ లాంటివి. టేబుల్స్, రోస్, కాలమ్స్ స్ట్రక్చర్డ్గా ఉంటాయి కదా. అవును. ఇది ఒక ఆర్గనైజ్డ్ ఫైలింగ్ క్యాబినెట్ లాంటిది. డేటా మధ్య రిలేషన్షిప్స్ ఉంటాయి. క్వెరీలు రాయడానికి ఎస్క్యూఎల్ వాడతాం. ముఖ్యంగా ఏసీఐడి ప్రాపర్టీస్ ఉంటాయి. ఏసీఐడి అంటే అటామిసిటీ, ట్రాన్సాక్షన్ మొత్తం జరగాలి లేదా అసలు జరగకూడదు. కన్సిస్టెన్సీ, డేటా ఎప్పుడూ వ్యాలిడ్ స్టేట్లో ఉండాలి. ఐసోలేషన్, ఒకేసారి జరిగే ట్రాన్సాక్షన్లు ఒకదానికొకటి ఇబ్బంది పెట్టకూడదు. డ్యూరబిలిటీ, ఒకసారి ట్రాన్సాక్షన్ కమిట్ అయ్యాక అది పర్మనెంట్గా ఉండాలి, సిస్టమ్ క్రాష్ అయినా. మరి నో ఎస్క్యూఎల్, మోంగోడీబీ, కసాండ్రా లాంటివి? ఇవి ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. స్కీమా ముందుగా డిఫైన్ చేయక్కర్లేదు. అన్‌స్ట్రక్చర్డ్ లేదా సెమీ స్ట్రక్చర్డ్ డేటాకి హారిజాంటల్ స్కేలింగ్ అవసరమైన చోట ఇవి బాగా పనిచేస్తాయి. బ్రెయిన్ స్టార్మింగ్ బోర్డ్ లాంటివి. రకరకాల నోఎస్క్యూఎల్ ఉన్నాయి కదా. అవును. డాక్యుమెంట్ స్టోర్స్, మోంగోడీబీ, వైట్ కాలమ్ స్టోర్స్, కసాండ్రా, కీ వాల్యూ స్టోర్స్, రెడిస్, మెమ్కాచ్డ్, గ్రాఫ్ డేటాబేసెస్, నియో4j ఇలా చాలా ఉన్నాయి. ఇవి తరచుగా క్యాప్ థియరంలో కన్సిస్టెన్సీని కొంచెం తగ్గించి అవైలబిలిటీ, పార్టిషన్ టాలరెన్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి. రెడిస్సు, మెమ్కాష్డ్లను ఇన్మెమరీ డేటాబేస్లంటారు కదా. కాషింగ్కి వాడతారా? అవును. ఇవి డేటాను ర్యామ్లో స్టోర్ చేస్తాయి కాబట్టి చాలా వేగంగా ఉంటాయి. కాషింగ్కి, సెషన్ మేనేజ్మెంట్కి ఎక్కువగా వాడతారు. డేటాబేస్లను స్కేల్ చేయడం ఎలా? డేటా పెరిగితే, యూజర్లు పెరిగితే? 2 రకాలు. వర్టికల్ స్కేలింగ్, స్కేల్ అప్ అంటే ఉన్న డేటాబేస్ సర్వర్కే ఎక్కువ ర్యామ్, సిపియు, డిస్క్ యాడ్ చేయడం. దీనికొక లిమిట్ ఉంటుంది. రెండోది హారిజాంటల్ స్కేలింగ్, స్కేల్ అవుట్. అవును. అంటే మరిన్ని సర్వర్లను యాడ్ చేయటం. దీనికోసం షార్డింగ్ వాడతారు. అంటే డేటాను లాజికల్గా విడగొట్టి వేరువేరు సర్వర్లలో పెట్టడం. రెప్లికేషన్ అంటే డేటా కాపీలను వేర్వేరు సర్వర్లలో ఉంచడం. ఒక సర్వర్ మాస్టర్లో డేటా మారితే ఆ మార్పులు మిగతా సర్వర్లకు స్లేవ్స్ లేదా రీడ్ రిప్లికాస్ కాపీ అవుతాయి. దీనివల్ల రీడ్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ఒక సర్వర్ డౌన్ అయినా డేటా అందుబాటులో ఉంటుంది. హై అవైలబిలిటీ. డేటాబేస్ పర్ఫార్మెన్స్ పెంచడానికి ఇండెక్సింగ్ వాడతారా? ఖచ్చితంగా. ఇండెక్సింగ్ అంటే పుస్తకం వెనుక ఇండెక్స్ లాంటిది. మనం తరచుగా సెర్చ్ చేసే కాలమ్స్పై ఇండెక్స్ క్రియేట్ చేస్తే డేటా రిట్రీవల్ చాలా వేగంగా జరుగుతుంది. ఇంకా క్వెరీలను ఆప్టిమైజ్ చేయటం, ఉదాహరణ అనవసరమైన జాయింట్స్ తగ్గించడం, డేటాబేస్ క్యాషింగ్ వాడటం, ఇవన్నీ పర్ఫార్మెన్స్ పెంచుతాయి. అద్భుతం. మనం కంప్యూటర్ బేసిక్స్ నుండి మొదలుపెట్టి నెట్వర్కింగ్, ప్రోటోకాల్స్, ఏపీఐలు, క్యాషింగ్, సిడిఎన్లు, ప్రాక్సీలు, లోడ్ బ్యాలెన్సింగ్, చివరికి డేటాబేస్ల వరకు చాలా విషయాలు కవర్ చేశాం. అవును, చాలా దూరం వచ్చాం.
ఇదంతా విన్నాక మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటి? సిస్టమ్ డిజైన్ అంటే అసలు ఏంటి చివరికి? సింపుల్గా చెప్పాలంటే సిస్టమ్ డిజైన్ అంటే ట్రేడ్ ఆఫ్స్ చేయడం. ప్రతి టెక్నాలజీకి, ప్రతి అప్రోచ్కి దాని ప్లస్లు, మైనస్లు ఉంటాయి. సిఏపి థీరం, లేటెన్సీ వర్సెస్ థ్రూపుట్, ఎస్క్యూఎల్ వర్సెస్ నో ఎస్క్యూఎల్, ఇవన్నీ ఉదాహరణలే. మన అవసరాలకు ఏది బెస్ట్ అనేది చూసి నిర్ణయం తీసుకోవాలి. అవును, స్కేలబిలిటీ, రిలయబిలిటీ, మెయింటెనబిలిటీ, ఎఫిషియన్సీ, ఈ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని అందుబాటులో ఉన్న టూల్స్, టెక్నిక్స్ వాడుకొని బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ క్రియేట్ చేయడమే సిస్టమ్ డిజైన్. డేటా ఎలా మూవ్ అవుతోంది, ఎలా స్టోర్ అవుతోంది, ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతోంది అనేవి కీలకమైన ప్రశ్నలు. ఈరోజు చర్చ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది. వినేవారికి కూడా ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ముగించే ముందు ఆలోచించడానికి ఒక ప్రశ్న. చెప్పండి. టెక్నాలజీ చాలా వేగంగా మారుతోంది. భవిష్యత్తులో క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటివొస్తే అవి ఇప్పటి సిస్టమ్ డిజైన్ పద్ధతులను, ముఖ్యంగా కన్సిస్టెన్సీ, కంప్యూటేషన్ స్పీడ్ లాంటి విషయాల్లో ఎలా మార్చవచ్చు అంటారు? ఇది ప్రస్తుతానికి థియరెటికల్ అయినా ఆలోచించడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది కదా? నిజమే. అది ఖచ్చితంగా ఒక సరికొత్త ప్రపంచాన్ని తెరుస్తోంది. దాని ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి. చాలా ఆసక్తికరమైన ఆలోచన.